శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి నక్షత్రానికి రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాం. ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ పాదంలో పుట్టినా చింతించవలసిన అవసరం లేదు. చాలా మంది భయపడుతూ ఉంటారు. మూలా నక్షత్రం అండి, లేదా ఆశ్లేష నక్షత్రం అండి, భయం కదండి, అనురాధ నక్షత్రం అండి, ఇలాగా ఏదో ఒక నక్షత్రాలకి కొన్ని ఒక బండ గుర్తులాగా పెట్టేసుకున్నారు. ఈ నక్షత్రం బాగుండదు, ఈ నక్షత్రానికి చాకరీ ఎక్కువ, ఈ నక్షత్రానికి డబ్బు ఖర్చు ఎక్కువ, ఈ నక్షత్రానికి భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇలాంటి శుక్ర నక్షత్రాలకి లగ్జరీ లైఫ్ ఎక్కువ. ఇవన్నీ కూడా మన అపోహలే. ఇలా అపోహలు పెట్టేసుకుని ఆ నక్షత్రం తీరే ఇంత అని అనుకుంటూ ఉంటారు. ఏమీ కాదు. ఒక నక్షత్రము వ్యక్తి యొక్క గుణగణాలని చెప్తుంది. అది కూడా మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందో వాటిని బట్టి కూడా ఈ గుణగణాలు మారిపోతుంటాయి. వ్యక్తివి ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి అని చెప్పడానికి రాదు. ఒక నక్షత్రానికి గాని, ఒక గ్రహానికి గాని కొన్ని వందల కారకత్వాలు ఉంటాయి. అన్ని ప్రింట్ కొట్టినట్టు ఒకేలాగా ఉండవు. అందరికి కొన్ని కలుస్తాయి. మిగతా గ్రహాల యొక్క సమ్మేళనల వల్ల, దృష్టి వల్ల, యుతి వల్ల, స్థితి వల్ల, గోచార ప్రభావం వల్ల వాటి యొక్క కారకత్వాలు, వాటి యొక్క ఫలితాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవ్వరూ ఏ నక్షత్రం గురించి కూడా ఆందోళన పడద్దు. అలాగే ఈ నక్షత్రం మాది చాలా అద్భుతమైన నక్షత్రం అని చెప్పి ఎక్కువగా అతిగా ఆలోచించవద్దు. అన్ని నక్షత్రాలు మంచివే, అన్ని నక్షత్రాలకి మంచి ఫలితాలు ఉన్నట్లుగానే అన్ని నక్షత్రాలకి కూడా కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి. అలాంటి ఇబ్బందికరమైన ఫలితాలు ఉన్నప్పుడు మనని మనం సంయమనం చేసుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాలుగాను మనిషి యొక్క జీవనం బాగుండి జీవించి ఉన్నన్నాళ్ళు కూడా వారి యొక్క మనుగడ బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సర ఉగాది ప్రారంభం కాబట్టి ఈ రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. 19వ తారీఖు మార్చి రోజున మనకి ఉగాది ప్రారంభమవుతోంది. అంటే శుక్లపక్ష పాడ్యమి అన్నమాట. ఆ రోజు నుంచి మళ్ళీ తిరిగి సంవత్సరం అయ్యే వరకు, అంటే ఫాల్గుణ బహుళ అమావాస్య రోజు వరకు కూడా సంవత్సర కాలంగా మనము ట్రీట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సంవత్సర కాలానికి సంబంధించి గురువుగారు ఎలా ఉన్నారు, శనిగారు ఎలా ఉన్నారు, రాహుకేతువులు ఎలా ఉన్నారు అనేది చాలా ప్రధానంగా మనము పరిగణనలోనికి తీసుకుంటాం. అంటే మిగతా గ్రహాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటాము. కానీ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు దీర్ఘకాల సంచార గ్రహాలని ఎక్కువగా పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ముందర ఈ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాం. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో సంచారం 19 మార్చి 2026 నుంచి మనము గ్రహస్థితులు తెలియజెప్పుకుంటున్నాం. అలాగే శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంది, రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంది. సమసప్తకాలలో ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కేతువు గారి యొక్క స్థితి సంచారము సింహరాశిలో ఉంది. ఇక మే 20 అంటే సుమారు నెలలు తీసుకున్నాం మనము. మే 20 అంటే మే నెలలో కూడా గురువు గారి యొక్క సంచారము కానీ, శని గారి సంచారము కానీ, రాహుకేతువుల సంచారము కానీ ఎక్కడ వారి యొక్క రాశులు మారలేదు. స్థితులు ఇంకా అదే రాశిలో సంచారంలో ఉన్నాయి. ఇక జూన్ 2వ తేదీ వచ్చేటప్పటికి గురువు గారి యొక్క సంచారము తన యొక్క ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి వచ్చిన్నది. శనిగారు కానీ, రాహు కానీ, కేతువు కానీ వారి సంచార రాశులలోనే ఉన్నారు. ఇక చూడండి, ఆగస్టు 2 నుంచి శనిగారి వక్రం ప్రారంభం అయ్యింది. ఎప్పటి వరకు? డిసెంబర్ 2వ తేదీ వరకు. అలాగే నవంబర్ 1వ తేదీన గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశి నుంచి మళ్ళీ సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక రాహుకేతువుల స్థితులు ఇంకా మారలేదు. శనిగారి యొక్క వక్రము జరుగుతూ ఉంది. ఆగస్టు 2 నుంచే శనిగారి యొక్క వక్రం ఉంది కాబట్టి ఈ నవంబర్ 1వ తేదీన కూడా శనిగారి వక్రం జరుగుతుంది. ఇక డిసెంబర్ 8వ తేదీన రాహు కేతువులు ఇద్దరు మారారు. శనిగారి వక్రం నడుస్తూ ఉంది. గురువు గారి యొక్క సంచారము కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చి ఉండి అతిచారంతో ఇది సింహరాశిలోనే నడుస్తూ ఉన్నారైనా. ఇక రాహు గారి స్థితి సంచారము మకర రాశిలోకి వచ్చినది. కేతువు గారి సంచారము
కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇలా ఎన్నాళ్ళు అంటే ఇప్పుడు దగ్గర నుంచి ఇంకా 1.5 సంవత్సరాల కాలం రాహుకేతువుల యొక్క సంచారము మారబోవడం లేదు. ఇక డిసెంబర్ 8వ తేదీన శనిగారి వక్రము తీరిపోయింది. ఎందువల్ల? డిసెంబర్ 2 వరకే కాబట్టి శనిగారి వక్రము. శనిగారు మళ్ళీ రుజు మార్గంలోకి వచ్చేసి ఉన్నారు. గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశి నుంచి వచ్చి ఉన్న సింహరాశిలోకి అదే సంచారం జరుగుతుంది. రాహు మకర రాశిలోకి వచ్చి ఉన్నారు, కేతువు కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. ఇక ఈ సంచార కాలాలు రాహుకేతువులవి 1.5 సంవత్సరాల కాలం ఉంటాయి. కాబట్టి ఇక వీరి గురించి మనము ఎక్కువ ఆలోచించనవసరం లేదు. గురువు గారు మళ్ళీ తిరిగి వక్రిస్తున్నారు. డిసెంబర్ 23న వక్రించిన వారు జనవరి 26 వరకు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడి వరకు వక్రించి ఉండి మళ్ళీ తిరిగి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయి ఇక ఏప్రిల్ 7వ తేదీన తిరిగి ప్లవంగ నామ సంవత్సరం వచ్చేంత వరకు కూడా గురువుగారి యొక్క సంచారము కర్కాటక రాశిలోనే ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా ఒక విశేషం ఏమిటి అంటే గురువుగారి యొక్క స్థితి సంచారము 3 సార్లు మారుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఫస్ట్ మిథున రాశిలో ఉన్నారు, తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్ళారు, తరువాత మళ్ళీ సింహరాశిలోకి వచ్చి వక్రించి మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్ళారు. అంటే 3 సార్లు మారారు. 4వసారి తిరిగి వారు మళ్ళీ యథాస్థానం తన యొక్క ఉచ్చులోకి వెళ్ళారు. ఈ విధంగా గురువుగారు 3-4 సార్లు మారి ఉన్నారు కాబట్టి చాలా మార్పులు ఉంటాయి ప్రతి వారికి. గురువుగారి యొక్క ఉచ్చక్షేత్రమైన కర్కాటక రాశిలో వారి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. మిత్రక్షేత్రాలలో గాని స్వక్షేత్రంలో గాని గురువు అనేవారు చాలా పెద్ద శుభగ్రహం. ఇంత పెద్ద శుభగ్రహము ఆయన యొక్క ఉచ్చ రాశిలోకి వస్తున్నారంటే అడిగిన వారికి అడగని వారికి కూడా కోరికలు తీర్చేస్తారు. అవి ధర్మబద్ధమైన కోరికలు అయి ఉండాలి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకొని ఎవరికైనా జాతకంలో గనక కాస్త గుణదోషాలు చాలా మందికి ఉంటాయి, అందరికీ అద్భుతంగానే ఉంటుందని చెప్పలేము. గుణదోషాలు ఉన్నట్టయితే గురునామస్మరణ చేయడము, అలాగే గురువు గారికి స్తోత్రాలు చేసుకోవడము, గురు సేవ చేయడము, ఆశ్రమాలకి సేవ చేయడము, ఇలాంటివి గనక చేసుకున్నట్టయితే జాతక దోషాలన్నీ తగ్గిపోతాయి అని చెప్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి 3వ స్థానంలో శనిగారి సంచారము సంవత్సర ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు ఉంది. శనిగారి యొక్క బలము చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత వీళ్ళకి మనోబలానికి లోటు లేదు. పరిస్థితులు ఎలా అయినా ఉండనివ్వండి, ధైర్యంగా ఎదుర్కొందాం అనేటటువంటి ఒక ధీమాతో ఉంటారు. ఆ ధీమా అనేది శనిగారి 3వ స్థాన సంచారం వల్లనే వచ్చింది. ఇది చాలా బాగుంటుంది. అయితే ఇక ఇతరత్ర బలాలు ఏవి కనిపించట్లా. రాహు బలం కానీ, గురుగారి బలం కానీ, కేతు బలం కానీ ఇవి ఏవి లేకపోవడం వల్ల తప్పనిసరిగా మీరు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. గురుబలాన్ని పెంచుకోవడానికి యోగా చేయడము, గురుగ్రహ స్తోత్రాలు పఠించడము, ఆలయాలకు సేవ చేయడము, ఆశ్రమాలకు సేవ చేయడము, గురు దర్శనం చేసుకోవడము, ఇవన్నీ తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితే సంవత్సరం అంతా ఉంటుందా అంటే సంవత్సరం అంతా ఉండదు. ఎప్పుడైతే జూన్ 2వ తేదీన గురువుగారి యొక్క స్థితి సంచారము తన యొక్క ఉచ్చరాశిలోకి వెళ్తోందో ఇక అప్పటి దగ్గర నుంచి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మకర రాశి వారికి అప్పటి వరకు ఏ ఏ పనులైతే పెండింగ్ పడిపోతున్నాయో అవన్నీ కూడా కదలికలు ఉంటాయి, శుభ ఫలితాలు ఉంటాయి, ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి, ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారు. ఉద్యోగరీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది, వివాహం రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా చాలా చాలా అన్యోన్యంగా ఉంటారు, సంతానం బాగుంటారు, ఆదాయం పెరుగుతుంది, అన్ని విధాల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అన్ని విధాల మళ్ళీ వీళ్ళకి అనుకూలమైన కాలం వచ్చేసింది అని చెప్పచ్చు. ఒక 5 నెలల కాలం చాలా చాలా బాగుంది. ఆ తదుపరి మళ్ళీ గురువు గారి యొక్క సంచారం ఎప్పుడైతే సింహరాశిలోకి వెళ్తుందో ఇక మళ్ళీ కాస్త అభివృద్ధి కుంటుపడుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన. మకర రాశి వారికి ఈ ఫలితాల విషయంలోనే అప్ అండ్ డౌన్స్ బాగా కనిపిస్తున్నాయి కాబట్టి అధిక జాగ్రత్తలతో కూడి ఉండండి. మీ మనోబలం మీకు చక్కగా వృద్ధి జరుగుతోంది కాబట్టి ఆ దృఢమైన సంకల్పాన్ని, ఆ సంకల్ప బలాన్ని మటుకు ఎక్కడ సడలించుకునే విధంగా ఉండొద్దు.
ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. కొన్ని రకాల జాగ్రత్తలు సంవత్సరం పొడుగుతా తీసుకోవాల్సిందే. అది ఏమిటి అంటే కుటుంబ రీత్యా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. సంతానం బాగున్నారు, కానీ మీరు అధికంగా వాళ్ళ మీద ఏదన్నా క్రమశిక్షణాయుతమైన చర్యల్ని రుద్దినట్టయితే ఇబ్బంది పడతారు. అలాగే ఆరోగ్య రీత్యా ఈ గురువుగారి యొక్క స్థితి సంచారం అష్టమ స్థానంలోకి వచ్చేసినప్పటి దగ్గర నుంచి ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా ఒక పని 4 సార్లు చేయాల్సి వచ్చి వ్యయ ప్రయాసలకి లోనయ్యి త్రిప్పటికి లోనయ్యి శారీరకమైన అలసట ఎక్కువగా మీరు పొందడం విషయంలో కానీ చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉంటాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ప్రణాళికలు వేసుకుని తక్కువగా శ్రమ చేయడానికి ప్లాన్ చేసుకోండి. 10 సార్లు వెళ్ళక్కర్లేకుండా ఏదో 2 సార్లు వెళ్తే సరిపోతుంది అనేటట్టుగా ప్రణాళికలు చూసుకోండి. ఇలాగ చేయడం వల్ల వ్యయ ప్రయాసాలు తక్కువ అవుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే మాట తీరు, ఎవరితో మాట్లాడుతున్నా కూడా చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మాట తీరు అనేది అది తొందరగా ఇబ్బంది పెట్టేస్తుంది మనిషిని. నువ్వు డబ్బు ఇచ్చావా, డబ్బు ఇవ్వలేదా, పని చేసి పెట్టావా, పని చేసి పెట్టలేదా తర్వాత సంగతి. ముందరైతే మటుకు మీరు ఏది మాట్లాడినా దాని బ్యాడ్ ఎఫెక్ట్ అనేది తొందరగా పడుతుంది. మీరు ప్రేమగా మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. కాస్త విసుక్కుని మాట్లాడినా, ఎద్దేవాగా మాట్లాడినా, పరిహాసంగా మాట్లాడినా అవి చాలా హైలైట్ అయిపోయి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి. ఇవి చెప్పదగ్గ సూచనలు. జాగ్రత్తగా ఉండండి. మరీ తెలియజెప్తూ ఉన్నాను. ఇక డిసెంబర్ 8వ తేదీన రాహు గారి యొక్క స్థితి సంచారము రాశిలోకే వస్తుంది. సప్తమంలోకి కేతు వస్తున్నారు. గురువు గారితో పాటు కేతువు కూడా ఉంటారు. పబ్లిక్ రిలేషన్స్ అయితే బానే ఉంటాయి, కానీ అన్యోన్యతలు తగ్గుతాయి, ఆదరణ తగ్గుతుంది, అపోహలు పెరుగుతాయి. ఇలాంటివన్నిటినీ అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గురువుగారు కూడా సప్తమ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి కొంచెం పర్వాలేదు, కానీ కొన్ని బ్యాడ్ ఫలితాలు, కొన్ని గుడ్ ఫలితాలు ఉంటాయి. ఈ ఫలితాలని చాలా చాలా జాగ్రత్తగా బేస్ చేసుకుంటూ వెళ్ళవలసిందిగా సూచన. తప్పనిసరిగా మీరు చెప్పిన పరిహారాలు పాటించండి. ఇష్టదేవతారాధన చెయ్యండి, శివారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. మనస్సు సంతోషంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. శుభం.